నార్మల్ డెలివరీ అయిన తర్వాత వెజైనా దగ్గర స్టిచెస్ పడుతూ ఉంటాయి కదా, సో ఇవి బాగా హీల్ అవ్వడానికి టిప్స్ కావాలా? అయితే ఈ వీడియో చూడండి. సో ఇలాగా స్టిచెస్ పడిన వాళ్ళకి ఏంటంటే ఐస్ ప్యాక్స్ పెట్టడం, అంటే ఆ కుట్లు పడిన ఏరియాలో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల చాలా పెయిన్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. యూజువల్లీ ఫస్ట్ 24 అవర్స్లో హాస్పిటల్లోనే ఉంటారు కనుక ఆ టైంలో మనం వీళ్ళకి ఐస్ ప్యాక్ రికమెండ్ చేస్తాం అనమాట. సెకండ్ ది సిడ్జ్ బాత్. ఈ సిడ్జ్ బాత్ ఏంటంటే ఒక బేసిన్లో వామ్ వాటర్ వేసుకుని అందులో ఒక మూతతో బెటడిన్ వేసుకుని ఆ నీళ్ళల్లో ఈ ఎపిసోటమీ సూచర్స్ ములిగేలాగా కూర్చోవాలి. అండ్ ఈ పెయిన్ తగ్గడానికి మనం పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఫ్యూ డేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే నొప్పి తగ్గుతుంది, నొప్పితో పాటు ఆ ఏరియాలో వాపు కూడా తగ్గుతుంది అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సిట్టింగ్ పొజిషన్స్. బాసి పట్లు వేసుకుని నేల మీద కూర్చోవడం అలాంటివి అవాయిడ్ చేయాలి. చైర్లో కాళ్ళు కింద పెట్టుకుని కూర్చోవడం, లేకపోతే డోనట్ పిల్లో యూస్ చేసి కూర్చోవడం వల్ల చాలా కంఫర్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్గా డెలివరీ అయ్యాక ఈ పచ్చాలు చేయడం వాటి వలన కాన్స్టిపేట్ అవుతూ ఉంటారు. సో ఇలాగా కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మోషన్ టైట్గా అవ్వకుండా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా అవ్వడం కోసం హెల్దీ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే డెఫినెట్గా ఈ ఎపిసోడ్ స్టిచెస్ అనేవి బాగా హీల్ అవుతాయి.